ముఖ్యంగా సోషల్ మీడియా చాలా ప్రమాదకరమైన అంశం, జాగ్రత్తగా ఉంటుంది. ఒకసారి కొన్ని సంవత్సరాల ముందు నేను ఒక స్కూల్కి వెళ్ళి అడిగాను పిల్లల్ని, ఫేస్బుక్లో ఎంతమంది ఉన్నారా అంటే చాలా మంది చేతులు ఎత్తారు. వాళ్ళలో అడిగాను, మీకు 1000 మంది మిత్రులు ఎవరున్నారు ఫేస్బుక్లో అంటే ఒకడు లేచాడు, వాడు 8th క్లాస్ స్టూడెంట్. వాడిని స్టేజ్ మీదకి పిలిచాను, ఏం చేస్తారో నువ్వు ఈ 1000 మంది మిత్రులతో అంటే వాడు ఏమన్నాడంటే, సార్ ఎవ్రీడే ఐ సెండ్ అ మెసేజ్ సార్ అని. వాట్ మెసేజ్ యూ సెండ్ అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అని మెసేజ్ పెడతాడు. ఏమవుతుందిరా, నాకు మెసేజెస్ వస్తాయి సార్. ఎంత టైం గడుపుతున్నావు దీనికి అంటే 2.5 hours సార్. నా కోసం ఒక మెసేజ్ టైప్ చేస్తావా అని అడిగాను. చెప్పండి సార్ అని చెప్పాను. మై స్కూల్ ఫీ హ్యాస్ గాన్ అప్ బై 50,000. మా స్కూల్ ఫీజు 50,000 పెరిగింది. మీరు 1000 మంది ఉన్నారు. కైండ్లీ కాంట్రిబ్యూట్ 50 rupees టు మై అకౌంట్. మై బ్యాంక్ అకౌంట్ ఈజ్ దిస్, మై ఐఎఫ్ఎస్సి కోడ్ ఈజ్ దిస్ అంటే వాడు ఇచ్చాడు. ఇచ్చి మరుసటి రోజు ఏడ్చుకుంటూ వచ్చాడు నా దగ్గరికి. ఏమైంది అంటే, సార్ ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదు సార్, ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదు సార్. అప్పుడే చెప్పాను, ఇటువంటి వాళ్ళ కోసం నువ్వు రోజు 2.5 గంట వేస్ట్ చేసుకుంటున్నావురా, ఏం చేయమంటారు సార్ అన్నాడు. కమ్ అవుట్ ఆఫ్ దట్ అన్నాడు. లాక్డ్ అవుట్. ప్రతిరోజు 2.5 గంటల సమయాన్ని పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు ఆ పిల్లవాడు, 8th క్లాస్ వాడు. నౌ హీ CEO ఆఫ్ ఎ వెరీ బిగ్ కంపెనీ. 40 అంతస్తుల బిల్డింగ్ లో పైన కూర్చుంటాడు. అవి 40 అంతస్తుల బిల్డింగ్ లో పైన కూర్చొని వందలాది మంది ఆ పిల్లవాడి దగ్గర పనిచేస్తాడు. ఆ పిల్లవాడు చెప్పాడు, నాకు ఆ రోజు కనుక సార్ మా స్కూల్కి వచ్చి ఈ విషయం నాకు చెప్పకుంటే ఇదే బిల్డింగ్ కింద వాచ్మెన్ గా నేను ఉండేవాడిని అని ఆ పిల్లవాడు ఇప్పుడు మాట్లాడతాడు. ఆలోచించుకోండి. ఏ వయసులో ఏది కావాలో అది మాత్రమే మనం కనుక వినియోగించుకుంటే ఆ పిల్లవాడిలాగా తయారవుతాడు. లేదు నాకు ఇదే కావాలి అంటే కొత్తగూడెంలో కలుద్దాం 10 సంవత్సరాల తర్వాత. మీరు వీధుల్లో తిరుగుతుంటారు, మేమెటో వెళుతున్నప్పుడు కనిపిస్తుంది. ఆలోచించుకోండి. యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్.